Hi friends, welcome back to my channel Simama's Middle Class Level. I want to say this word in my mother tongue Telugu because of nowadays films collections. I am not criticizing తెలుగులో చెప్తా నేను ఏ హీరోని నేను కించపరచట్లే, ఏ హీరోని అమ్మాని అమ్మాని చెప్పట్లే. ఫస్ట్ నాకు నేను వెంకీ సినిమా లేకపోతే అది వెంకీ నేను సినిమా థియేటర్స్ చూడలే, కానీ టీవీలో చూసా ఆ సినిమా. యూట్యూబ్లో కూడా కమాండర్స్ హిట్ ఆ సినిమా. యూట్యూబ్లో టీవీలో ఎక్కడైనా కట్ షార్ట్స్ వచ్చిన దాని తర్వాత కలేజా ఓకే ఫస్ట్ రిలీజ్ హయ్యర్ ఎక్స్పెక్టేషన్ అనుకోకుండా ఫ్లాప్. టీవీలో జెమినీ టీవీలో ఒక 2000 సార్లు ప్లే 2000 సార్లు సూపర్ హిట్ ఆ సినిమా. మన రిలీజ్లో కూడా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్. రిలీజ్లో అందరు షాక్ అయ్యారు అసలు ఈ సినిమా ఫ్లాప్ ఏంటని. నేను గతంలో అవి నిజమైన హిట్స్, ఆ సినిమాలు రియల్ హిట్స్. నేను నా ఇంటర్వ్యూస్లో ఇంత సోషల్ మీడియా ఇంత విభ్రతం లేని టైంలో, లేని టైంలో గతంలో నిర్మాతలు అలా ఇచ్చేవారు, సరే మీకు ఆ సినిమా ఎంత ప్రాఫిట్ తీసుకొచ్చింది సార్, ఆ సినిమా నాకు ఎంత ప్రాఫిట్ తీసుకొచ్చిందంటే నన్ను నా కుటుంబాన్ని నిలబెట్టింది ఆ సినిమా అని చెప్పుకునేవారు. ఇప్పుడు అలా కాదు, పెద్ద హీరోకైనా ఫస్ట్ డేకే ఇంత, ఫస్ట్ షోకే ఇంత, నెక్స్ట్ షోస్కి ఇంత, ఇలా ఫేక్ రికార్డ్స్ వేసుకుంటే వెళ్ళనుకోండి. ఓకే ఒక సినిమా బాగుంది అన్ని కలెక్షన్స్ వచ్చాయి. ఈ కలెక్షన్స్ కూడా మగధీర నుంచి అలవాటే. 100 కోట్లు వచ్చాయి, 150 కోట్లు వచ్చాయి, హిందీలో బాలీవుడ్ మార్కెట్లో అన్ని కోట్లు అంటే ఇవన్నీ ఎవరికి బొక్క. గతంలో ప్రొడ్యూసర్కి ఇప్పుడు ప్రొడ్యూసర్కి చాలా వేరియేషన్స్ వచ్చేసాయి. గతంలో ప్రొడ్యూసర్కి ఇప్పుడు టాప్ 1 అశ్విన్ దత్తు ఏనాడు డంకేసి కొట్టుకోలే. రామానాయుడు సురేష్ వాళ్ళు సినిమా తీసి వాళ్ళు డంకేసి కొట్టుకోలే. ఇంత పిచ్ ఏంటండి, లేని కలెక్షన్స్ చూపిస్తే రేపొద్దు నెక్స్ట్ చిన్న సినిమాల పొజిషన్స్ ఏంటి, లేని సినిమాల కలెక్షన్స్ చూపిస్తే నిజమైన హిట్ అనుకోండి జనాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. ఒక రీజన్, పోక్రీ అట్టర్ ఫ్లాప్, డివైన్ టాక్స్ మొదలైంది. పోక్రీ నెక్స్ట్ బంగారం వచ్చింది, అది ఫ్లాప్. వీరభద్ర వచ్చింది, ఫ్లాప్. పోక్రీ అట్టర్ ఫ్లాప్ టాక్తో మొదలైన సినిమా కమాండర్స్ హిట్ అయింది. ఇందిరా సినిమా హిట్, కానీ అశ్విన్ దత్ బయటకు వచ్చి నాకు ఇంత ప్రాఫిట్ వచ్చిందని అశ్విన్ దత్ ఎక్కడి నుంచి చెప్పుకున్నాడా? చెప్పుకోలే. బాగా ఫోర్స్ చేసి చెప్పాడు ఇట్స్ ఏ ఇండస్ట్రీ ఫిలిం అని. ఆయనే 177 డేస్ అయిన తర్వాత థియేటర్స్ నుంచి తొలగిస్తే ఆయన అడిగారు, సార్ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది కదా అంటే, ఫస్ట్ ఇండస్ట్రీ చిరంజీవి గారు 10 ఇయర్స్ తర్వాత పడింది అన్నాడు. పెట్టిన దానికి 7 crores ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ టైం 26 crores మార్కుని చూపెట్టింది సినిమా. అది దానికి దగ్గర లాగింది ఒక్కడు దానికి దగ్గరగా వచ్చి అయిపోయింది ఒకడు 1 crore షేర్ మార్కెట్తో. నిజంగా చెప్పాలంటే జయం ఈజ్ ఇండస్ట్రీ సినిమా కొట్టేసింది, అన్ని రికార్డ్స్ కొట్టుబడేసింది జయం. కానీ వాళ్ళు ఎవరు ఇంతలా పెట్టుకోలేదే. మీకు నేనే చెప్పనా, భాష 40 crores ఫిలిం, పెద్దరాయుడు భాష 40 crores ఫిలిం, భారతీయుడు 50 crores ఫిలిం, జీన్స్ 36 crores ఫిలిమ్స్. అవన్నీ ఆ ప్రొడ్యూసర్స్ అవేం చెప్పుకోలే, మన తెలుగు మార్కెట్ పెద్దది, మన తెలుగు ఆడియన్స్ పెద్దవాళ్ళంటే. ఫస్ట్ 15 కోట్ల మూవీ సమరసింహారెడ్డి, నెక్స్ట్ 20 కోట్ల మూవీ నరసింహనాయుడు, నెక్స్ట్ 26 కోట్ల మూవీ ఇంద్ర. జయం మొత్తం 30 కోట్ల వరకు వెళ్ళిపోయి లేపేసింది ఇండస్ట్రీ జయం. ఇదంతా ఈ మగధీర నుంచి బాగా అలవాటైంది. మగధీర హిట్ అయింది, 100 కోట్లు వసూలు చేసింది. అది 100 కోట్లు కాదు, 72 కోట్ల సినిమా. అది పెట్టిన దానికి 36 crores బెనిఫిట్ ఇచ్చి సూపర్ ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ సెంటర్లు ఇవి వచ్చేసాయి. ఇప్పుడు 2012 నుంచి ఆ సెంటర్స్ పోయి అన్నీ పోయి 50 డేస్ నుంచి 4-5 వీక్స్కి వచ్చేసింది సినిమా. ఒకప్పుడు చిరంజీవికి ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి, అప్పుడు ఎవరు వేసుకోలేదు ఎందుకు? ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి, బాలకృష్ణకి ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఇవన్నీ ట్రావెల్ అవుతూ నెక్స్ట్ ఇంకో సినిమాకి వెళ్ళేప్పుడు ఆడ వచ్చిందంటే ఇప్పుడు మ్యాక్సిమము ఏమన్నా ఇటుక కొడితే గోడ బద్దలు కొడుతున్నా 300 కోట్లు. అది నాకెందుకు అది ఫేక్ రికార్డ్ లాగా అనిపిస్తుంది. సినిమా రిలీజ్ అయ్యి జస్ట్ 1 వీక్ అంటే ఈ సాటర్డే వస్తే
12 రోజులు 300 కోట్లు ఒక సినిమా ఎలా వసూలు చేస్తుంది? నాకే అర్థం కావట్లే. నాకు నైట్ షిఫ్ట్, సగం నిద్ర పడుతుంటే నైట్ చచ్చిపోతాను. అంటే 1:30, 2 తర్వాత మెలుకు వస్తుంది సినిమా చూద్దామంటే. అంత పెద్ద స్టార్ సినిమా 300 కోట్లు వసూలు చేసిందని చెప్పి ఎలా వేసుకున్నాను నాకే అర్థం కావట్లేదు. నేను కించపరచట్లే, అవమానించట్లే. ఇది ఫ్యూచర్లో ఒక ప్రాబ్లంలా ఆల్రెడీ ప్రాబ్లం క్రియేట్ అయింది, ఇంకా పెద్ద ప్రాబ్లంకి వెళ్ళేలాగా ఉంది ఇది చూస్తుంటే. ఆ సినిమా ఫీల్డే కాదు, బయట ఇండస్ట్రియల్ వర్కింగ్ చేసే ఏరియాలో మిస్కమ్యూనికేషన్ స్కిల్స్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఆపరేటర్స్కి మిస్కమ్యూనికేషన్ స్కిల్స్ అవుతున్నాయి. ఏంటో అర్థం కావట్లేదు అదంతా. ఈ సినిమా ఫీల్డ్ అనుకుంటే బయట జాబ్స్ రకంలో కూడా ఉన్నాయి. జాబ్స్, ఫ్రెండ్స్ రకంలో జాబ్ వేయించోట అన్నీ గ్రూప్ పాలిటిక్స్లే ఉన్నాయి. నేను ఎవరిని కించపరచట్లే, ఎవరిని అవమానించపరచట్లే, ఎవరిని ఈ విషయంలో నేను కించపరచట్లే. దయచేసి వచ్చినట్టు దాచండి, ఫేక్ రికార్డులు అంటకట్టకండి. అది నెక్స్ట్ వచ్చే తెలుగు సినిమా మీద ప్రభుత్వం పడుతుంది. అదే అనుకుంటే బయట జాబింగ్ ఏరియాలో ఉంది, ఆపరేటర్స్ మధ్య ఉంది, అంతా మిస్కమ్యూనికేషన్ స్కిల్స్ వెళ్తున్నాయి. పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్ ఎవరికీ లేదు. నేను ఎవరిని కించపరచట్లే, ఎవరిని అవమానించపరచట్లే. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో ఈ వీడియో నేను చేస్తున్నాను. బీ సేఫ్ 24 hours. ఓకే, ఎవరిని తప్పుగా నేను పట్టట్లే, తప్పుగా అవమానించట్లే. నాకు ఇచ్చిన హక్కుతో ఈ వీడియో చేస్తున్నాను. సర్వే జన సుఖనవంతు, సర్వే శిక్షణ సుఖనవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.